రాత్రి సమయానికి ఎందుకు ప్రాధాన్యత? సాధారణంగా పండగలు పగలు జరుపుకుంటారు, కానీ శివరాత్రికి రాత్రే జరుపుకుంటాం. ఎందుకంటే అజ్ఞానపు చీకటి, రాత్రి అనేది అజ్ఞానానికి, మాయకు సంకేతం. మనలో ఉన్న అజ్ఞానపు చీకటిని జ్ఞానం అనే జ్యోతితో తొలగించుకోవడమే శివరాత్రి. లయకాలం, సృష్టి మొత్తం నిశ్శబ్దంగా ఉండే రాత్రి సమయంలో మన మనసు కూడా నిశ్శబ్దం చేసుకోవాలి. శివుడిలో లయం చేయాలి. నిద్ర మరణం. ప్రతి నిద్ర ఒక చిన్న మరణం. నిద్రలో మనిషి తన పేరు, హోదా, అహంకారం ఏవి గుర్తుండవు. ఈ శూన్య స్థితిలో శివుణ్ణి దర్శించడమే ఈ రాత్రి అంతరార్థం. విభూతి వెనుక ఉన్న పరమార్థం. మన నుదుట విభూతి ధరిస్తాం, దాన్ని మేర లేదా పొలిమేర అని కూడా అంటారు. వైరాగ్యం. ఎంత ప్రాధాయపడ్డా చివరికి మిగిలేది 3 పిడికిళ్ళ బూడిదే అనే సత్యాన్ని విభూతి మనకు గుర్తు చేస్తుంది. శరణాగతి. అంతిమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనిషిలోని గర్వం పోయి శరణాగతి భావం కలుగుతుంది. అదే అసలైన శివతత్వం. జాగరణ వెనుక ఉన్న రహస్యం. జాగరణ అంటే కేవలం కళ్ళు తెరిచి ఉండటం కాదు, చైతన్య స్థితి. మన లోపల ఉన్న ప్రాణశక్తిని మేల్కొల్పడం. రాజమండ్రి వంటి ప్రాంతాల్లో పులి భయంతో చెట్టు ఎక్కిన భక్తుడు తెలియకుండానే బిల్వపత్రాలు వేసి తరించాడనే కథ ఉంది. అంటే ప్రాణభయం ఉన్నప్పుడు మనిషికి ఏ ఇతర ఆలోచనలు రావు, కేవలం దైవ చింతన తప్ప. అటువంటి ఏకాగ్రతతో మేల్కొని ఉండటమే నిజమైన జాగరణము. అభిషేకం విశిష్టత. శివుడు అభిషేక ప్రియుడు. దీని వెనుక శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. చైతన్య ధార. శివలింగం పైన పడే నీటి ధార నిరంతరం చైతన్యానికి సంకేతం. ఆయుష్. అభిషేకం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అంటారు. అంటే కేవలం ఏళ్ళు పెరగడం కాదు, ఉన్న కాలం పాటు డిప్రెషన్, కోపం, ద్వేషం వంటి మానసిక మరణాలను లేకుండా ప్రశాంతంగా జీవించడం. బిల్వపత్రం త్రిగుణాల సమర్పణ. బిల్వపత్రం 3 ఆకులు కలిగి ఉంటుంది. ఇది సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. మనలోని 3 గుణాలను ఈశ్వరార్పణం చేయడం ద్వారా మన త్రిగుణాతీతులం, గుణాల్లోకి అతీతులము అవుతాం. ముగింపు. జన్మకో శివరాత్రి అనేది నానుడి. అంటే జీవితం ఒక్కసారైనా ఆ పరమశివుడి తత్వాన్ని అర్థం చేసుకొని మనలోని అహంకారాన్ని బూడిద, విభూతి చేసుకోగలిగితే మన జీవితమే ధన్యమవుతుంది.